ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. అక్కడే దావీదు అంటారు 6వ వచనములో, యెహోవా నా పక్షమున ఉన్నాడు, యెహోవా నా పక్షమున ఉన్నాడు, నేను భయపడను, నరులు నాకేమి చేయగలరు. దేవునికి మహిమ కలుగును గాక. నా ప్రేమైన వాళ్ళరా, మనకి ఎంత ఇరుకు వచ్చినా, ఎంత ఇబ్బంది వచ్చినా, ఎంత కష్టం వచ్చినా కూడా ఈ మాట మనం చెప్పగలగాలండి. ఈ మాట మనం చెప్పగలిగితే ఎన్ని ఇరుకు ఇబ్బందులైనా కూడా తొలగిపోతాయి. ఏ మాట? ఆ మాట చప్పట్లు కొడదాం. హల్లెలూయా. యెహోవా నా పక్షమున ఉన్నాడు, నేను భయపడను, నరులు నాకేమి చేయగలరు అని. ఎంత ఇరుకు వచ్చినా, ఎంత ఇబ్బంది వచ్చినా కూడా మనం ఏం చేయాలంటే యెహోవా నా పక్షమున ఉన్నాడు అనే మాట మనం చెప్పగలిగితే ఎన్ని ఇరుకులు ఎదురైనా, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా కూడా వాటన్నిటిని కూడా మనము అధిగమించి ముందుకు కొనసాగించగలుగుతాం. కనుకనే ప్రియమైన వాళ్ళరా, ఇరుకులో మనం మొరపెట్టినప్పుడు దేవుడు మనకు ఉత్తరం ఇస్తాడు. బైబిల్ గ్రంథంలో ఆత్మీయ సంబంధమైన ఇరుకులు ఉన్నాయి, భౌతికమైన ఇరుకులు ఉన్నాయి. ఆత్మీయ సంబంధమైనటువంటి ఇరుకులు ఏంటంటే, ఇరుకు మార్గము గుండా వెళ్ళేవారు పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారు. ఇరుకు మార్గం ఎలాగుంటుంది? అది ఇరుకు